సో హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కార్తికేస్ అకాడమీ. మరి కొత్త సంవత్సరము మన కార్తికేస్ అకాడమీ ఏపీఎస్సి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2కి సంబంధించిన లాంగ్ టర్మ్ ప్రిపరేషన్కి ఒక షెడ్యూల్ అయితే తీసుకురావడం జరిగిందండి. సో ఈరోజు మనము ఏపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించిన కంప్లీట్ సిలబస్ని వీడియోలో డిస్కస్ చేద్దాం. తర్వాత గ్రూప్ 1 సిలబస్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు అటు తెలుగు మీడియం కానవచ్చు, ఇంగ్లీష్ మీడియం కానవచ్చు, ఈ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది చాలా వరకు బెనిఫిట్గా ఉంటుంది. షార్ట్ టర్మ్లో చాలామంది అభ్యర్థులు ప్రిపేర్ అయినా సక్సెస్ రేట్ తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది, ఎందుకంటే సిలబస్ చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ మనం మాత్రం తక్కువ సమయంలో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడం అయితే మాత్రం కరెక్ట్ కాదు. లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అయితే మాత్రం చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మేము గత 10 సంవత్సరాలుగా ఇదే కాంపిటేటివ్ ఫీల్డ్లో కొన్ని వందల మంది అభ్యర్థులు లాంగ్ టర్మ్లో విజయం సాధించినటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తాయి. కాబట్టి సో ఈరోజు మనం ఇచ్చేటువంటి వీడియో ద్వారా ఏపీఎస్సి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2కి సంబంధించిన లాంగ్ టర్మ్ ప్రిపరేషను బోత్ ఆఫ్లైన్ మరియు ఆన్లైన్లో మన కార్తికేస్ అకాడమీ అందిస్తోంది. అండ్ తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా ఈ కోర్స్ అవైలబిలిటీగా ఉంది. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్ సిలబస్ని ఒకసారి క్షుణ్ణంగా చూద్దాం. ఈ వీడియోలో ఫస్ట్ ప్రిలిమ్ సిలబస్ ఎలా ఉంది, అదేవిధంగా మెయిన్ సిలబస్ ఎలా ఉందో కూడా డిస్కస్ చేద్దామండి. సో 2023 సంవత్సరంలో ప్రభుత్వం ఏపీఎస్సి నుంచి ఈ గ్రూప్ 2 కొత్త సిలబస్ అనేది తీసుకురావడం జరిగింది. సో కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువగా ఉంది కాబట్టి సిలబస్ ప్రీవియస్ సిలబస్తో పోలిస్తే ఇది చాలా అద్భుతంగా ఉన్నటువంటి సిలబస్ అండ్ అభ్యర్థులు చాలా చక్కగా చదవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఒకసారి మనము గ్రూప్ 2 ప్రిలిమ్ సిలబస్ ఏంటి, మెయిన్ సిలబస్ ఏంటి ఒకసారి చూద్దామండి. రైట్, ముందుగా ఎలిజిబిలిటీ తీసుకుందాం, తర్వాత సిలబస్లోకి వెళ్ళిపోదాం. మీరు ఏపీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్ రాయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే 21 ఇయర్స్ నిండి ఉన్నట్లయితే ఎగ్జామ్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. మరి ఆల్రెడీ నోటిఫికేషన్స్ పడినప్పుడు అప్లై చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం అయితే గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇంకా లేదు. బట్ గ్రూప్ 1 మాత్రం 150 వేకెన్సీస్ ఉండొచ్చు అని ఒక డ్రాఫ్ట్ అయితే మనకి ఎక్కువగా హల్చల్ జరుగుతోంది, వస్తున్నాయి, తెలుస్తుంది, ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. కాబట్టి ఇంకా ఏప్రిల్లో మేబీ ఉగాది టైం తర్వాత సో గ్రూప్ 1 సంబంధించిన ఒక డ్రాఫ్ట్ కన్ఫర్మేషన్ రావచ్చు. సో అభ్యర్థులు సమయాన్ని వృధా చేయకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఎక్కువ సమయాన్ని మనం ఫోకస్డ్గా ఉంటే మంచిది. కమింగ్ టు ద సిలబస్ అండి, ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. సో ఫస్ట్ బాక్స్లో సో జీవో నెంబరు 2023 వచ్చిందనమాట ఇది. సో పేపర్ చూసినట్లయితే జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీ అంటున్నాడు. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మనం కింద చూద్దాం. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 150 క్వశ్చన్స్ వస్తున్నాయి. అండ్ డ్యూరేషన్ ఆఫ్ ది ఎగ్జామ్ 150 మినిట్స్ అండ్ దాదాపుగా 2.5 గంటల ఎగ్జామ్ ఉంటుంది. అండ్ మ్యాక్సిమం మార్క్స్ 150 మార్క్స్. అలాగే నెగిటివ్ కూడా ఉంటుందండి. అంటే ఇది గ్రూప్ 2 ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ అంతా కూడా ఆబ్జెక్టివ్లోనే ఉంటుంది. అంటే 4 ఆప్షన్స్ ఇస్తాడు, ABCD అనే 4 ఆప్షన్స్ ఇస్తాడు. సో దాంట్లో కరెక్ట్ ఆప్షన్స్ మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ రాంగ్ ఆన్సర్ కనుక చూస్ చేసినట్లయితే, రాంగ్ ఆప్షన్ కనుక చూస్ చేసినట్లయితే మనకి మార్క్స్ కట్ అయ్యే అవకాశం ఉంటుంది. అది ఎంత మార్క్స్ అంటే సో 1/3 టోటల్ మార్క్స్లో 0 సో దాదాపుగా సో 1/3 మార్క్స్ అయితే కోల్పోయే అవకాశం ఉంది. సో అభ్యర్థులు చాలా జాగ్రత్తగా సో కరెక్ట్ ఆన్సర్స్ పెట్టడానికి ప్రయత్నం చేద్దాం. ఇక ప్రిలిమ్స్ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు మెయిన్స్ ఎగ్జామ్స్కి వస్తారు. మెయిన్స్లో మనకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, 2 పేపర్స్ కనిపిస్తున్నాయి, పేపర్ 1, పేపర్ 2. సో పేపర్ 1లో ద సోషల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, దట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ సోషల్ అండ్ కల్చరల్ మూవ్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అంటే సింపుల్గా చెప్పాలంటే ఆంధ్రుల చరిత్ర లేదంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రగా మనం చదువుతుంటాం. ఇది 75 మార్క్స్కి ఇస్తాడు. సో మీరు చూస్తే ఇది 75 మార్క్స్కి ఉంటుంది. తర్వాత అందులోనే రెండవ సెక్షన్ జనరల్ ఓవర్వ్యూ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇది కూడా 75 మార్క్స్ ఉంటుంది. ఈ ఓవరాల్గా 150 మార్క్స్కి అయితే పేపర్ ఉంటుంది. డ్యూరేషన్ చూసుకున్నట్లయితే 150 మినిట్స్ పెడుతున్నారు అండ్ మార్క్స్ కూడా 150. అంటే పేపర్ 1లో మనకి 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఒకటి ఏపీ హిస్టరీ మరి ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్. సో టైం చూసుకుంటే 150 మినిట్స్, సో 150 క్వశ్చన్స్ అండ్ 150 మార్క్స్. ఇక పేపర్ 2కి వద్దామండి. పేపర్ 2లో మళ్ళీ 2 సబ్జెక్ట్స్ కనిపిస్తున్నాయి. అగైన్ ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ. సో ఇండియన్ ఎకానమీ మరియు ఏపీ ఎకానమీ మీద దాదాపుగా 75 మార్క్స్ అడుగుతున్నాడు. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ మీద 75 మార్క్స్, టోటల్గా 150 మార్క్స్. అర్థమైంది కదండి. ఇది బ్రీఫ్గా చూసాము. ఇప్పుడు సబ్జెక్ట్ వైజ్ కూడా చూద్దాం. మరి ప్రిలిమ్స్లో 150 మార్క్స్కి అంటున్నాడు కదా, మరి 150 మార్క్స్లో ఏ సబ్జెక్ట్స్కి ఎంత మార్క్స్ కేటాయించారో ఇప్పుడు ఒకసారి క్లియర్గా చూద్దాం. మరి ఏపీఎస్సి గ్రూప్ 2 సిలబస్ ఒకసారి ప్రిలిమినరీలో ఎలా ఉంది, మెయిన్స్లో ఎలా ఉంది అనేది మనం టాపిక్ వైజ్ ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు హిస్టరీలో దాదాపుగా 30 మార్క్స్ ఇచ్చాడండి. ఈ 30 మార్క్స్లో ఏన్షియంట్ హిస్టరీ 10 మార్కులు పడవచ్చు, మిడివల్ హిస్టరీలో 10 మార్కులు అనొచ్చు, అండ్ మోడర్న్ హిస్టరీలో 10 మార్కులు. ఓవరాల్గా తీసుకున్నట్లయితే 30 మార్క్స్ పడుతున్నాయి అనమాట. ఫస్ట్ ఏన్షియంట్ హిస్టరీ డిస్కస్ చేద్దామండి.
సో ఏన్షియంట్ హిస్టరీలో సో సేలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్స్ అండ్ వేదిక్ ఏజ్, అంటే ముఖ్యంగా హరప్పా నాగరికత గురించి, సింధు నాగరికత గురించి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. కాబట్టి సేలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్స్ అండ్ వేదిక్ ఏజ్. తర్వాత సెకండ్ టాపిక్ వచ్చేసి ఎమర్జెన్స్ ఆఫ్ బుద్ధిజం అండ్ జైనిజం. చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో తప్పనిసరిగా ఎక్కువగా అవకాశం ఉన్న క్వశ్చన్స్ మనకి ఈ టాపిక్ నుంచి కూడా పడతాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి ద మౌర్యన్ ఎంపైర్ అండ్ ద గుప్తా ఎంపైర్, దేర్ అడ్మినిస్ట్రేషన్ అండ్ సోషియో ఎకనామిక్ అండ్ రిలీజియస్ కండిషన్స్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, లిటరేచర్ అండ్ హర్షవర్ధన అండ్ హిజ్ అచీవ్మెంట్స్. ఈ విధంగా మనకి టాపిక్స్ కనిపిస్తున్నాయి. అఫ్ కోర్స్ మైక్రో సిలబస్లో చాలా టాపిక్స్ అయితే మనకి ఏన్షియంట్ హిస్టరీలో కనిపిస్తాయి. సో అభ్యర్థులు తప్పనిసరిగా అవన్నీ చదవాల్సి ఉంటుంది. ఇది కేవలం వాళ్ళు ఇచ్చినటువంటి మ్యాక్రో సిలబస్ అనుకోవచ్చు. సో మన కార్తికేస్ అకాడమీలో మన ఫ్యాకల్టీ ప్రతి పాయింట్స్ని కూడా ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి నోట్స్ కూడా ఇస్తారు, వాటి మీద టెస్ట్ సిరీస్ కూడా కండక్ట్ చేస్తారు. కాబట్టి అభ్యర్థులు ఎక్కడ కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. మంచి స్కోర్ అయితే డెఫినెట్గా మీరు సాధిస్తారండి. అండ్ ఉద్యోగాలు కూడా ఎక్కువగా మన కార్తికేస్ అకాడమీ అభ్యర్థులు రావడానికి గల కారణం ఏంటంటే మన ఫ్యాకల్టీస్ చాలా అద్భుతంగా టీచ్ చేస్తారు. అండ్ ఎస్పెషలీ ప్రతి సబ్జెక్ట్ మీద ఫ్యాకల్టీస్కి మేమేం లిమిటెడ్ అవర్స్ ఏమి ఇవ్వం, అంటే ఇన్ని గంటల్లో కంప్లీట్ చేయండి, ఇలా కంప్లీట్ చేయని చెప్పకుండా ఎక్కువ సబ్జెక్ట్ స్టూడెంట్స్కి రీచ్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఫ్యాకల్టీకి ముందుగా కాస్త రీసెర్చ్ టీం పెట్టుకుంటాం. అంటే నోటిఫికేషన్స్ పడినా పడకపోయినా వాటి గురించి ఎక్కువగా మేము ఆలోచించకుండా లాంగ్ టర్మ్ బ్యాచెస్ ఇస్తూ ఫ్యాకల్టీస్కి ప్రత్యేకంగా మెటీరియల్స్ డిజైన్ చేయమని ఒక రీసెర్చ్ టీం పెట్టుకుంటాం. వాటి మీద ఆడిటింగ్ చేస్తాం. ఈ టాపిక్ చెప్తే మనకి ఎన్ని మార్క్స్ పడతాయి, ఇవంతా రీసెర్చ్ వర్క్ చేసిన తర్వాతే ఫ్యాకల్టీ మీకు ఆ బెంచ్ మీద క్లాస్ తీసుకోవడం జరుగుతుంది. అంటే ఈ రోజుల్లో కాంపిటీషన్ ఎగ్జామ్ అంటే పుస్తకంలో ఉన్నది చెప్పడం అనేది అసలు కానే కాదండి. ఆ రోజులైతే ఎప్పుడో వెళ్ళిపోయాయి. ఇప్పుడు అభ్యర్థికి ఒక విషయం మీద కంప్లీట్ అవగాహన రావాలి, వాడు ఆ టాపిక్ని కాంపిటీషన్ ఎగ్జామ్లో ఏ విధంగా అడిగినా సరే దాన్ని ఈజీగా వాళ్ళు మార్క్స్ గెయిన్ చేసే విధంగా తయారు చేయడమే మన కార్తికేస్ అకాడమీ యొక్క ముఖ్య ఉద్దేశం తప్ప ఉన్న సిలబస్లో పై హెడ్డింగ్స్ పెట్టుకొని ఆ సిలబస్ని స్పీడ్గా కంప్లీట్ చేయడం అనేది అసలు ఎట్టి పరిస్థితుల్లో మనం చేయము. అండ్ ఇక్కడ కూడా కార్తికేస్ అకాడమీలో నాట్ ఓన్లీ జస్ట్ ఫర్ క్లాసెస్, వీఆర్ ఆల్సో ప్రొవైడింగ్ ఇండివిజువల్ మెంటర్షిప్ అండ్ వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ స్టూడెంట్. ఒక స్టూడెంట్ కొన్ని సబ్జెక్టులో చాలా స్ట్రాంగ్ ఉంటారు. ఉదాహరణకు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అనుకోండి, మెంటల్ ఎబిలిటీలో చాలా స్ట్రాంగ్ ఉంటారు. వాళ్ళు మిగతా సబ్జెక్ట్స్ గురించి తెలియకపోయినా అక్కడ కూడా ఎక్కువ స్కోర్ చేస్తారు. మరి మిగతా సబ్జెక్ట్స్ కూడా ఇంపార్టెంట్ కదా. కాబట్టి ఇండివిజువల్గా ఒక స్టూడెంట్ ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నాడు, ఎక్కడ వీక్ ఉన్నాడు, ఇవన్నీ ఐడెంటిఫై చేసి వాళ్ళ తగ్గట్టుగా ఒక రిపోర్ట్ కార్డ్ తయారు చేసుకొని మేము వర్క్ చేస్తాం. దట్స్ వై వెరీ యూనిక్ ఇన్స్టిట్యూషన్ అండి కార్తికేస్ అకాడమీ త్రూ అవుట్ ఆంధ్రప్రదేశ్. నేను ఘంటాపథంగా చెప్పగలుగుతాను. మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఒకసారి మీరు చూసినట్లయితే ప్రతి స్టూడెంట్ని ప్రతి పేరున ఇండివిజువల్గా వాళ్ళ యొక్క స్టూడెంట్ కార్డ్ జనరేట్ చేసుకొని వాళ్ళకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఎలా ఉన్నాయి, ఏ నోటిఫికేషన్స్ పడుతున్నాయి, వాటికి ఏ విధంగా అప్లై చేయాలి, ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా చూసుకుంటాం. సో ఇప్పుడు గ్రూప్ 2 సిలబస్ అనేది ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తామంటే ఫ్యాకల్టీ మన దగ్గరికి స్టూడెంట్ జాయిన్ అయ్యాడంటే వాడి విజన్ తోటే బయటికి వెళ్ళాలి తప్ప సిలబస్ కంప్లీట్ చేసుకుని వెళ్ళడం కాదు అనేటువంటి ఒక సిద్ధాంతంతో ముందుకు వెళ్తున్నాం. రైట్, ఏన్షియంట్ హిస్టరీలో ఇవి మేజర్ టాపిక్స్ అండి. ఇక మిడివల్ హిస్టరీకి వద్దాం. మిడివల్ హిస్టరీకి వస్తే ద చోళా అడ్మినిస్ట్రేటివ్ సిస్టము, ఢిల్లీ సల్తనేటు అండ్ ద మొఘల్ ఎంపైరు, దేర్ అడ్మినిస్ట్రేషన్, సోషియో ఎకనామిక్ అండ్ రిలీజియస్ కండిషన్స్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్స్, లాంగ్వేజ్, లిటరేచర్ అండ్ భక్తి అండ్ సూఫీ మూమెంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ శివాజీ అండ్ ద రైజ్ ఆఫ్ మరాఠా ఎంపైర్ అండ్ అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్. ఇది మిడివల్ హిస్టరీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సిలబస్. ఆఫ్ కోర్స్ మైక్రో సిలబస్ తర్వాత చూద్దాం. ఇక మోడర్న్ హిస్టరీకి వద్దామంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో స్పెక్ట్రమ్ బుక్ అని ఉంటుంది మార్కెట్లో, ఎక్కువగా యూపీఎస్ ఆస్పిరెంట్స్ చదువుతుంటారు. ఆ బుక్ అయితే మీకు చాలా కన్వీనియంట్గా ఉంటుంది. సో స్పెక్ట్రమ్ పబ్లికేషన్స్ చాలా బాగుంటుంది, మీరు ఆ బుక్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి 1857 రివోల్ట్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్. అంటే 1857 సంవత్సరం మొదటి స్వాతంత్ర సమరంగా చెప్తుంటాము. దీన్నే సిపాయి మ్యూట్ అని పిలుస్తుంటారు, రివోల్ట్ ఆఫ్ 1857 చెప్తుంటారు. సో దాని యొక్క ఇంపాక్ట్ ఏంటి, సిగ్నిఫికెన్స్ ఏంటి అనేది ఫస్ట్ టాపిక్. అండ్ రైజ్ అండ్ కన్సాలిడేషన్ ఆఫ్ బ్రిటిష్ పవర్ ఇన్ ఇండియా. భారతదేశంలో బ్రిటిష్ యొక్క పవర్ ఏ విధంగా కన్సాల్ట్ అయింది. బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ గురించి అవుతాం, బ్యాటిల్ ఆఫ్ బక్సర్ గురించి అవుతాం. మరి ఈ రెండు యుద్ధాల వలన బ్రిటిష్ పవర్ భారతదేశంలో ఏ విధంగా ఒక వ్యవస్థీకృతంగా మారిపోయింది అనే విషయం గురించి మనకి ఇందులో కనిపిస్తుంది. అండ్ ద చేంజెస్ ఇన్ అడ్మినిస్ట్రేషన్, సోషల్ అండ్ కల్చరల్ స్పియర్స్, ద సోషల్ అండ్ రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్ ఇన్ ద 19th century and 20th century, the Indian national movement, its various stages and important contributions and contributions from different parts of the country,
అండ్ పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్ అండ్ రికగ్నేషన్ అండ్ రీఆర్గనైజేషన్స్ విత్ ఇన్ ద కంట్రీ. సో ఇవన్నీ కూడా మోడర్న్ ఇండియాలో చదివేటువంటి టాపిక్స్. సో ప్రధానంగా మనకి 30 మార్క్స్ వెయిటేజ్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది, రైటా. సో ప్రిలిమ్స్లో మనకి 5 సబ్జెక్ట్స్ కనిపిస్తున్నాయి, 150 మార్క్స్, 30 మార్క్స్ వచ్చేసి హిస్టరీ మీద అడుగుతాడు. ఇది సిలబస్ అండి. అభ్యర్థులు సిలబస్ని 10-15 సార్లు చదవాలి, ఏదో ఒక్కసారి చూసేసి ఎస్ నాకు అర్థమైందని మాత్రం అనుకోకూడదు. యూ మస్ట్ రీడ్ మల్టిపుల్ టైమ్స్ అంటిల్ యూ ఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ ది ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్. సో ఒక్కసారి చదవడం మొదలు పెడితే మీకు అలవాటు అవుతుంది. ఇక రెండవది జాగ్రఫీ అండి. సో జాగ్రఫీ మన దగ్గర ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ ఉన్నారు, అండ్ మా దగ్గర ఉన్న ఫ్యాకల్టీ ప్రత్యేకంగా వాళ్ళకంటూ స్పెషల్గా కొన్ని పబ్లికేషన్స్ కూడా ఉన్నాయి, చాలా బాగా చెప్తారు వాళ్ళు. ఇక జాగ్రఫీలో 30 క్వశ్చన్స్ మనకు కనిపిస్తున్నాయండి. జనరల్ అండ్ ఫిజికల్ జాగ్రఫీ, రెండోది ఎకనామిక్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్, అండ్ 3 హ్యూమన్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్. జనరల్ అండ్ ఫిజికల్ జాగ్రఫీ తీసుకుందాం. సో ద ఎర్త్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్, మన సోలార్ సిస్టంలో ఎర్త్ యొక్క పొజిషన్ ఏంటి, సో ఎగ్జాక్ట్గా అక్కడ లైఫ్ ఎందుకు ఎగ్జిస్ట్ అయ్యింది, అండ్ గోల్డ్ లాక్ జోన్ అంటే ఏంటి, ఇలాంటి టాపిక్స్ ఇక్కడ డిస్కస్ చేస్తాం. అండ్ ఇంటీరియర్స్ ఆఫ్ ది ఎర్త్, అంటే మనం ఎర్త్ యొక్క పైన ట్రోపోస్ఫియరు, స్ట్రాటోస్ఫియరు, మీసోస్ఫియరు, ఐనోస్ఫియరు, హెగ్జోస్ఫియర్ చదువుతుంటాం కదా, అదేవిధంగా ఎర్త్ యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది. సో మనం ఫస్ట్ చూసుకున్నటువంటి లేయర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసి దాంట్లో ఉన్నటువంటి మినరల్స్ మీద మన క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు, రైట్. నెక్స్ట్ వచ్చేసి మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ అండ్ ద ఫీచర్స్ అండ్ క్లైమేట్, స్ట్రక్చర్ అండ్ కాంపోజిషన్ ఆఫ్ అట్మాస్ఫియర్, ఓషన్ కరెంట్, సో టైడ్స్, వేవ్స్, కరెంటు, ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ యొక్క మేజర్ ఫిజియోగ్రఫిక్ ఫీచర్స్, అండ్ క్లైమేట్ అండ్ డ్రైనేజ్ సిస్టమ్స్, అండ్ సాయిల్స్ అండ్ వెజిటేషన్ మీద, అండ్ న్యాచురల్ హజార్డ్స్ అండ్ డిజాస్టర్స్ ఇన్ దేర్ మేనేజ్మెంట్, అంటే ది డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్లో ఉన్నటువంటి టాపిక్గా మనం డిస్కస్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఫస్ట్ యూనిట్లో దాదాపుగా 10 మార్క్స్ క్వశ్చన్స్ పడే అవకాశం ఉంది. రెండోది ఎకనామిక్ జాగ్రఫీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇండియా, సో న్యాచురల్ రిసోర్సెస్ అండ్ దేర్ మేజర్ డిస్ట్రిబ్యూషన్, అగ్రికల్చర్ అండ్ అగ్రో బేస్డ్ యాక్టివిటీస్. సో ఫ్యాకల్టీ ఎవరైతే తీసుకుంటారో క్లాసెస్ అగైన్ ఈ టాపిక్ మీద విపులంగా నీట్గా టాపిక్ వైజ్ అందులో ఏ టాపిక్ అడుగుతారు ఏంటి అనేది అంతా కూడా వాళ్ళు డిస్కస్ చేస్తారు. మీకు ఈరోజు నేను ఓవరాల్గా ఏపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ అండ్ మెయిన్ సిలబస్లో ఎలాంటి సబ్జెక్ట్స్ ఉన్నాయి, వేటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు మాత్రం డిస్కస్ చేస్తున్నాను. సో దిస్ ఈజ్ అబౌట్ ఎకనామిక్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా. సో మేజర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ మేజర్ ఇండస్ట్రియల్ రీజన్స్, ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్స్ అండ్ టూరిజం అండ్ ట్రేడ్. నెక్స్ట్ హ్యూమన్ జాగ్రఫీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇండియా అండి. హ్యూమన్ డెవలప్మెంట్, డెమోగ్రఫిక్స్ అంటే ఏంటి, సో చాలా ఇంపార్టెంట్. అర్బనైజేషన్స్ అండ్ మైగ్రేషన్స్, రేషియల్, ట్రైబల్ అండ్ రిలీజియస్ అండ్ లింగ్విస్టిక్ గ్రూప్స్, వీటి మీద మనకి జాగ్రఫీలో 30 క్వశ్చన్స్ అడుగుతున్నాడు. గత గ్రూప్ 2లో జాగ్రఫీ సబ్జెక్ట్స్ మీద మన క్లాస్లో తీసుకున్నటువంటి ఫ్యాకల్టీ రన్నింగ్ నోట్స్ నుంచి దాదాపుగా మ్యాక్సిమం 26 to 27 క్వశ్చన్స్ అయితే మనకి సార్ స్పెసిఫిక్గా నోట్బుక్ నుంచి కూడా చూపించడం జరిగింది. ఇక మూడవది, ఇది కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన టాపిక్ అండి. సో ఇది ఇండియన్ సొసైటీ అని ఇచ్చారు. సిలబస్ అయితే ఇంత నీట్గా ఇచ్చారు, కానీ పేపర్లో సిలబస్ తగ్గట్టుగా క్వశ్చన్స్ అయితే ఎక్కువ కనిపించలేదు. చాలామంది అభ్యర్థులు కంగారు పడ్డారు. అండ్ నిజంగా పేపర్ గ్రూప్ 2 చాలా టఫ్గా ఇచ్చాడు లాస్ట్ ఇయర్. నాకు తెలిసి ఇప్పటిదాకా జరిగినటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్స్లో ద టఫెస్ట్ ఎగ్జామ్గా అది భావించవచ్చు అనమాట. బట్ అలాంటి గ్రూప్ 2 ఎగ్జామ్లో కూడా 96,000 మంది పైన క్వాలిఫై అయ్యారు కాబట్టి సో రియల్లీ గ్రేట్. ఇక ఇండియన్ సొసైటీలో 30 మార్క్స్ ఇచ్చాడండి. ఫస్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, దాంట్లో ఫ్యామిలీ అంటే ఏంటి, సో మ్యారేజ్ అంటే ఏంటి, కిన్షిప్ అంటే ఏంటి, క్యాస్ట్ అంటే ఏంటి, ట్రైబ్ అంటే ఏంటి, ఎథనిసిటీ అంటే ఏంటి, రిలీజన్ అంటే ఏంటి, విమెన్ అంటే వాళ్ళకి సంబంధించిన ఇష్యూస్ గురించి అడుగుతున్నాడు. ఇక సోషల్ ఇష్యూస్, కులతత్వం అంటే ఏంటి, కమ్యూనిజం అంటే ఏంటి, రీజనిజం యొక్క ప్రత్యేకత ఏంటి, దాని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, అండ్ క్రైమ్ అగెనిస్ట్ విమెన్, అండ్ చైల్డ్ అబ్యూస్ అండ్ చైల్డ్ లేబర్, యూత్ అన్రెస్ట్ అండ్ యాజిటేషన్ మీద, సోషల్ ఇష్యూస్ మీద టాపిక్స్ ఇచ్చాడనమాట. ఇక ఇండియన్ సొసైటీలో వెల్ఫేర్ మెకానిజం మీద మనకి పబ్లిక్ పాలసీస్, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్, కాన్స్టిట్యూషనల్ అండ్ స్టాట్యూటరీ ప్రొవిజన్స్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, మైనారిటీస్, బీసీస్, విమెన్ అండ్ డిజేబుల్స్ అండ్ చిల్డ్రన్, వీటి మీద కాన్స్టిట్యూషనల్ బాడీస్ అండ్ స్టాట్యూటరీ బాడీస్ మీద ఒక వెల్ఫేర్ మెకానిజం మెన్షన్ చేశారు అనమాట. రైట్ అండి. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అండి. కరెంట్ అఫైర్స్ చాలా కాంప్లికేట్గా అనిపిస్తుంది అభ్యర్థులకి, ఎందుకంటే ఎవ్రీ మినిట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్ అయిపోతూనే ఉంటాయి. మరి ఇలాంటి కరెంట్ అఫైర్స్ని అభ్యర్థులు పట్టుకోవాలి అంటే మన కార్తికేస్ అకాడమీ కరెంట్ అఫైర్స్ కోసం ప్రత్యేకంగా సో హిందూ పేపర్ని ప్రామాణికంగా తీసుకొని ప్రతిరోజు కూడా ఇంపార్టెంట్ హిందూ పేపర్ క్లిప్పింగ్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు సిలబస్ కట్ చేసి
వాటికి సంబంధించి కింద కంటెంట్ డెవలప్ చేసి స్టూడెంట్స్కి అందించడం జరుగుతుంది. ఆ వీడియో కూడా ఒకసారి మీకు తర్వాత చూపిస్తాను. దాని తర్వాత కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ కూడా చాలా చక్కగా కరెంట్ అఫైర్స్ తీసుకుంటారు. అండ్ మన యూట్యూబ్ ఛానల్లో కూడా కరెంట్ అఫైర్స్ మంచి టాపిక్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాం, మీరు వాటిని ఒకసారి చూడొచ్చు. అండ్ మన కార్తికేయస్ అకాడమీ యాప్ ప్లే స్టోర్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకుని ఉంటారు కాబట్టి ఈపాటికే అక్కడ ఫ్రీ మెటీరియల్స్లో ఎవ్రీడే అండ్ మంత్లీ మ్యాగజైన్స్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో దట్స్ అ వండర్ఫుల్ ఏరియా అనమాట. సో ఇట్స్ అ ఫ్రీ ఆఫ్ కాస్ట్, చక్కగా యూటిలైజ్ చేసుకోవచ్చు, మంచిగా మీరు మీ క్వాలిటీ ఆఫ్ కంటెంట్ కూడా డెవలప్ చేసుకోవచ్చు. సో దీంట్లో మేజర్ కరెంట్ ఈవెంట్స్ తీసుకుంటే ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్, నేషనల్ కరెంట్ అఫైర్స్ అండ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ కవర్ చేస్తారు. ముఖ్యంగా కరెంట్ అఫైర్స్కి చాలా మ్యాగజైన్స్ మార్కెట్లో ఉంటాయి, బట్ మన కార్తికేయస్ అకాడమీ కూడా మంచి మ్యాగజైన్ మీకు అందిస్తున్నారు, ఒకసారి చూడండి. ఇందులో ప్రతి రోజు ప్రతి వారం వచ్చినటువంటి అన్ని కూడా కంపైలేషన్ చేసి మంత్లో సబ్జెక్ట్ వైజ్ కరెంట్ అఫైర్స్గా విడగొడతాం అనమాట. అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ అన్నీ కూడా ఒక దగ్గర వస్తాయి, పొలిటికల్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా ఒక దగ్గర వస్తాయి, సోషల్ ఇష్యూస్ అన్నీ కూడా ఒక దగ్గర ఉంటాయి, సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్ అన్నీ కూడా ఒక దగ్గర వస్తాయి. సో తద్వారా ఏమవుతుందంటే అభ్యర్థి ఒక అంశాన్ని 1 మంత్లో ఏ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ అయిందో కూడా మీరు ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. ఇక లాస్ట్ మెంటల్ ఎబిలిటీ 30 మార్క్స్. దీంట్లో లాజికల్ రీజనింగ్, డిడక్టివ్, ఇండక్టివ్ అండ్ అబ్డక్టివ్, ద స్టేట్మెంట్ అజంప్షన్స్ మీద ఎక్కువగా క్వశ్చన్స్ తీసుకుంటాడు. మెంటల్ ఎబిలిటీ అండ్ న్యూమరికల్ అండ్ బేసిక్ న్యూమరాలజీ మీద మరి దాదాపుగా 30 క్వశ్చన్స్ అయితే కవర్ చేస్తున్నాడు. సో దిస్ ఈజ్ అబౌట్ ఏపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఓవరాల్ సిలబస్. సో దే ఆర్ 5 సబ్జెక్ట్స్ ఇన్ ద ఏపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్ అండి. సో 5 సబ్జెక్ట్స్లో సబ్జెక్ట్ నెంబర్ 1 హిస్టరీ, సబ్జెక్ట్ నెంబర్ 2 జాగ్రఫీ, సబ్జెక్ట్ నెంబర్ 3 ఇండియన్ సొసైటీ అండ్ సబ్జెక్ట్ నెంబర్ 4 కరెంట్ అఫైర్స్ అండ్ ఫైనల్గా మెంటల్ ఎబిలిటీ. ఇలా మీకు 5 సబ్జెక్ట్స్ మీద ఈ సబ్జెక్ట్ 30 మార్క్స్, ఓవరాల్గా 150 మార్క్స్ మనకి కనిపిస్తున్నాయి. లాంగ్ టర్మ్లో ఎవరైతే గ్రూప్స్ ప్లాన్ చేసుకుంటారో వాళ్ళకి తప్పనిసరిగా మంచిగా సక్సెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి ఇప్పటికీ కూడా మన కార్తికేయస్ అకాడమీ బోత్ ఆఫ్లైన్ మరియు ఆన్లైన్లో అతి తక్కువ ఫీజు స్ట్రక్చర్తోటే మన గ్రూప్ 2 అందిస్తున్నామండి. ఎవరైనా సరే గ్రూప్ 2 ఆన్లైన్ ప్రిపేర్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ కాల్ చేయొచ్చు. లేదంటే ఒకసారి నెంబర్ రాసుకోండి, 9000222478 ఆర్ 9182061841. ఈ నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కోర్స్ డీటెయిల్స్ మీకు అందిస్తారు. రైట్, మీకు ఆల్రెడీ స్క్రోల్ అవుతుంది కాబట్టి దాంట్లో మీరు డిస్కస్ చేసుకోవచ్చు. ఇక మెయిన్ సిలబస్కి వచ్చామనుకోండి, గ్రూప్ 2 మెయిన్ సిలబస్ మరి చాలా చాలా డీటెయిల్డ్ మెయిన్ సిలబస్ ఇచ్చారు. ఈ గ్రూప్ 2 మెయిన్ సిలబస్లో ప్రిలిమ్స్ క్వాలిఫైడ్ అభ్యర్థులు మెయిన్స్కి వస్తారు. ఈ మెయిన్ సిలబస్లో పేపర్ 1 వచ్చేసి ఏపీ హిస్టరీ 75 మార్కులు ఇస్తున్నాడు. ఇంకా పేపర్ 2 వచ్చేసి 75 మార్క్స్ ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్. ఇక పేపర్ 2లో పేపర్ 1లో మనకి 2 సబ్జెక్ట్స్ ఉంటాయి, సబ్జెక్ట్ 1 ఏపీ హిస్టరీ అండ్ సబ్జెక్ట్ 2 ఇండియన్ పాలిటీ కాన్స్టిట్యూషన్. పేపర్ 2కి వస్తే ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ 75 మార్క్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 75 మార్క్స్. అదనంగా కరెంట్ అఫైర్స్ కూడా అన్నింటిలో యాడ్ అయిపోతాయి. సో ఈ 4 సబ్జెక్ట్స్ మీదే మనకి ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ ఉంటుంది. ఎవరికైతే స్కోర్స్ ఎక్కువగా వస్తాయో వాళ్ళు సక్సెస్ అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో ఈ సిలబస్ని నెక్స్ట్ వీడియోలో మనం ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్ సిలబస్ మీద వర్క్ చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.